సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చలవ పందిర్లు ముత్యాల కళ్యాణ మండపంలో అర్చకుల వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరపబడును. అర్చకులు విజయ్ సంపత్ కుమార్ చార్యులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భాగంగా గురువారం ఉదయం స్వామివార్లకు మంగళ స్నానాలు నిర్వహించి సాయంత్రం ఎదుర్కోళ్లు తెల్లవారితే చైత్రమాసం నవమి శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉదయం 11 గంటలకు జరపబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాద భోజన కార్యక్రమాలు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఆపదామ బహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని అనగా రేపు 27వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి అభిషేకన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రము 6 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి ఎదుర్కోళ్ళ కార్యక్రమము అనేది ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ఉదయము 11 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణము అనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానంతటినీ కూడా కొలిపాక శ్రీనివాసు కవిత గారుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.